నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో అక్రమాలపై కూటమి ప్రభుత్వం లోతుగా ఆరా తీస్తోంది। ఆయా లేఅవుట్లలో ఎంతమందికి పట్టాలు ఇచ్చారు, అర్హులెవరు, అనర్హులెందరూ, ఇల్లు నిర్మించారా లేదా స్థలాలపై అమ్మకాలేమైనా జరిగాయా, స్థలాల్లో లబ్ధిదారులే ఉన్నారా తదితర వివరాలను తేల్చాలని ప్రభుత్వం తాజాగా అధికారులను ఆదేశించింది। 15 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది। ఈ నేపథ్యంలో అక్రమార్కుల్లో ఆందోళన నెలకొంది। గత ప్రభుత్వం జగనన్న కాలనీ లేఅవుట్లు ఏర్పాటు చేసి పేదలకు గ్రామాల్లో సెంటున్నర, పట్టణాల్లో సెంటు స్థలంలో పట్టాలు ఇచ్చింది। తరువాత ఇల్లు మంజూరు చేసింది। అయితే ఏ లేఅవుట్లోనూ నిర్మాణాలు సరిగ్గా జరగలేదు। ఇందులో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయని కూటమి ప్రభుత్వం గుర్తించింది। ముఖ్యంగా అనర్హులు పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు, ఇల్లు సొంతం చేసుకున్నట్టు భావిస్తోంది। వారిని లెక్కించే పనిలో పడింది। అనర్హులను గుర్తించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది। క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది పర్యటించి వివరాలు సేకరించాలని ప్రభుత్వం సూచించింది। దీంతో అనర్హుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి। నిజానికి జగనన్న కాలనీలో లబ్ధిదారుల జాబితాలో అర్హుల కంటే అనర్హులే ఎక్కువగా ఇంటి స్థలాలను దక్కించుకున్నారు। దీనిలో భాగంగానే తిరుపతి జిల్లా డక్కిలి మండల పరిధిలోని డక్కిలి జగనన్న కాలనీలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయి। ఇళ్ల పట్టాల లేఅవుట్లను ఏర్పాటు చేశారు। 20 ప్లాట్లను నాయకుల బినామీలు ఆక్రమించుకున్నారు। వీళ్లకి సహకరించినందుకు గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులకు భారీ స్థాయిలో ముట్ట చేపినట్టు సమాచారం। అంతేకాదు ఇచ్చిన ఇళ్ల పట్టాలలో దాదాపు 50 నుండి 60 వరకు ఇళ్ల పట్టాలు అందుకున్న వారు అనర్హులు ఉన్నట్టు తెలుస్తోంది। చాలా మంది ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల పట్టాల స్థలాలను 4 నుండి 5 లక్షలకు అమ్ముకున్నట్టు సమాచారం। అంతేకాదు అర్హులుగా ఉన్న వాళ్లే 2-3 ఇళ్లు కొన్నట్లు తెలుస్తోంది। గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో సెంటున్నర స్థలానికి కేటాయించి ఇంటి నిర్మాణానికి 1,80,000 రూపాయలను మంజూరు చేసింది। దీన్ని అదునుగా చేసుకొని అక్రమంగా ఇళ్ల పట్టాలను పొందిన వారు 4 నుండి 5 లక్షలకు అమ్ముకున్నారు। కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థలం ఉన్న వాళ్ళకి ఇంటి నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలను మంజూరు చేస్తోంది। దీన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది జగనన్న లేఅవుట్లలో కేటాయించిన స్థలంలో కూటమి ప్రభుత్వం మంజూరు చేస్తున్న 4 లక్షల రూపాయలను కాజా చేసేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారు। ఇలా ఒకటేమిటి, డక్కిలి జగనన్న కాలనీ అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందని విశ్లేషకుల మాట।